హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీరందరూ చాలా బాగుంటే నేను కూడా ఇంకా చాలా బాగుంటా అనమాట. ఇంక పొద్దున్నే లేచిన అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇది గురువారం పొద్దున్నే వ్లాగ్ అనమాట. ఎక్కువ వ్లాగ్ ఏం లేదు ఇవాళ, చిన్నగానే ఉంది. ఎందుకంటే తర్వాత చెప్తా, చూస్తూ ఉండండి వీడియోని. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండబ్బా వీడియోని. సరేనా? ఇంక నల్లయితే వస్తుంది. హౌస్‌లో ఏస్తే పైపేసేసిన. రాత్రే వేసేసిన పైపు. ఎందుకంటే పొద్దున్నే లేసినప్పటికి వాటరొస్తే పోతాయి గదా! ఇప్పుడు అట్లనే అయితదనమాట. పొద్దున్నే వాటరొచ్చేస్తున్నాయి. మీకు వాటర్ చూపిచ్చేసి వచ్చి, ఇంకా రాత్రి పాలు తోడేసిన, పెరుగయింది. తొందరగా అయింది పెరుగు. రాత్రేసేసిన పొద్దున కల్లా ఒక్కొక్కసారి కానే కాదు. నేను మధ్యాహ్నం దందకోయొచ్చిన తర్వాత అప్పుడయితదనమాట. ఈరోజు తొందరగా అయింది. ఇంకా ఇవాళైతే తక్కువ పని, వంట గూడా చేస్తలేను. ఎందుకంటే పప్పమ్మకి కాలేజ్ లేదు. ఇంకా మా వోడు గూడా ఇంటికాడనే ఉంటాడు గాబట్టి, వచ్చినంక వండుకుందాంలే అనేసి ఏం వంటయితే జేయలేను. దుప్పట్లయితే మడతబెట్టేస్తున్నా. దుప్పట్లు మడతబెట్టేసి, వాటర్ గాసుకొని, తాగేసి, ఇంక దందకైతే వెళ్ళిపోతా. వచ్చిన తర్వాత వంట జేస్తా అని అనుకున్నా. కానీ వచ్చేసరికి నా పరిస్థితి ఎట్లుంటది అని అంచనా అస్సలు వేయలేదు. అంచనా వేసుంటే వంట చేసే పోయేదాన్ననమాట. నిన్న మొన్న ఇంటికాడ ఉన్నా గదా! ఏం అనిపియలేదు అట్లా నాకు. ఈరోజు నాకు ఏమంటారు, తాట తీస్తారంటారు గదా! ఇవాళ నా తాట నాది నేనే తీసుకున్నా అనిపిచ్చింది. ఇంక నీళ్ళైతే పెట్టేసుకున్నా. తాగేసి ఇంకా రెడీ అయిపోయి దందకైతే వెళ్ళిపోయినా అనమాట. మీరైతే నా వీడియోని చూసి ఒక లైక్ చేయండబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నేను వేడి నీళ్ళైతే సిల్వర్ గిన్నెలో కాసుకుంటుంటే ఒక అక్క చెప్పిందనమాట నాకు. స్టీల్ గిన్నెలో కాసుకోవాలి వాటరు అంటే కామెంట్ చేసింది. అప్పటినుంచి తాగుతున్నా. ఎప్పుడన్నా స్టీల్ గిన్నెలు లేనప్పుడు సిల్వర్ గిన్నెలో కాసుకుంటా అనమాట. అసలు మేము చాయ్ పెట్టుకుంటామని మా అమ్మ అది తెచ్చిచ్చింది సిల్వర్ గిన్నె. కానీ మేము చాయ్ తాగం, ఏం తాగం కదా! వాళ్ళు తాగుతారు కాబట్టి తెచ్చిచ్చింది. ఇంక అది ఎట్లనో ఉట్టిగానే ఉంటది. ఎప్పుడన్నా పాలు కాద్దామంటే కూడా నేను స్టీల్ గిన్నెలనే కాస్తా పాలు. ఎక్కువ దాంట్లో ఏం కాయను. ఇంక రొట్టెలకి నీళ్ళు కాసుకోవడం, ఇట్లనే ఎప్పుడన్నా తాగనీకి నీళ్ళు తాగడం పెట్టుకున్నా. ఇప్పుడు అది కూడా వస్తలేదు. ఇంక నేనైతే ముస్తాబైపోయినా అనమాట. స్వెటర్ ఏసేసుకు ఇంట్లో ఉంటే స్వెటర్ ఏసుకోను. కానీ బయటికి పోతే స్వెటర్ ఏసుకుంటా. పొయ్యి వచ్చేసిన టైం 1 అయితుంది. నా కళ్ళు చూసిండ్రా? నిన్న మొన్న ఇంటికాడ ఉండే. ఇంట్లో పనులు చేసుకొని కూర్చునేదాన్ని. ఇవాళ చూడండి మధ్యాహ్నం 1 అయిపోయింది. కళ్ళు లోపలికి గుంజుకపోయినాయి. పొద్దున కూడా ఏం తినకుండా పోయినా కదా! వచ్చి రాగానే నేను చెప్పినా కదా! ఇప్పుడు ఇగ తాట తీసుకున్నా నాది నేనని. నిజంగానే ఫుల్ ఆకలైతుంది. వచ్చేసరికి ఇంట్లో పప్పెమ్మ ఉంది కాబట్టి గిన్నెలు కడిగేసి, ఇల్లు ఊడ్చేసి, ఇల్లు దూడ్చేసి, బట్టలుండే కుర్చీ మీద మొత్తం అన్నీ మడతబెట్టేసింది. ఇంకా దాన్ని చినిగిపోయిన బట్టలు ఏమైనా కుట్లు పోయినవి ఉంటాయి కదా! అవి కూడా కుట్టుకుందనమాట. నన్ను కుట్టమంటది. నాకేమో ఓపిక ఉండదు. ఒక్కొక్కసారి అయితది, ఒక్కొక్కసారి కాదు. ఇంక బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసిన. ఇంకా ఏం లేవు కూరగాయలు. పొద్దున ఉంటే ఒకవేళ చేసి పోయేదాన్నేమో. చూస్తే ఫ్రిడ్జ్‌లో ములక్కాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు మాత్రమే ఉన్నాయి. ఇక ములక్కాయలు కట్ చేసి కూర వండుదామంటే వాయమ్మో! ఈ పిల్లలు తింటారో, తినరో ములక్కాయల కూర అని అదొక భయం. మళ్ళీ ఏం చేయాలిరా దేవుడా అని ఫస్ట్ ఉల్లిగడ్డలు, టమాటాలు, ఉప్పు, కారం వేసేసి టమాటా కూర అయితే వండేసిన. టమాటా కూర వండిన తర్వాత దాంట్లోకేంటి కొంచెం టమాటా కూర తీసేసి పక్కకి వాళ్ళు తింటారనేసి తర్వాత ములక్కాయలేసుకున్నా. ములక్కాయల కూర ఫస్ట్ ఆటల దందకేని వచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే, ఒకసారి చేసినుంటి యూట్యూబ్‌లో చూసి. అట్లా చేద్దాంలే అనుకున్నా. కానీ వచ్చేసరికి చాతన కాక ఏదో ఒకటి వండుదాంలే అన్నట్టు దబ్బ దబ్బా ఇంక ములక్కాయలు కోసేసి టమాటా, ఉల్లిగడ్డ కూర వండేసి దాంట్లో వేసేసిన. కొన్ని వాటర్ పోసి ఉడకబెట్టేసిన. కానీ కూర మాత్రం సూపర్ ఉంది. ఎందుకో నాకు తెలవదు గానీ ఆకలికో ఆ కూరనే అంత టేస్ట్ ఉందో అసలు అర్థం కాలేదు. అంటే ఆకలి మంటకి ఏది తిన్నా అమృతం అయిపోతది అంటారు కదా! అట్లానేం కాదు. అంటారు అనుకుంటున్నా. కానీ కూర మాత్రం నిజంగా టేస్ట్ సూపర్ అయిందనమాట. లాస్ట్ కొంచెం కొత్తిమీరేసి దింపేసేసుకొని వేడి వేడిగుంది. అప్పటి వరకి నేను ఆగలేక 2 అత్తరసాలు తినేసిన. అత్తరసాలు తిని వాటర్ తాగిన తర్వాత కూడా ఇంత అన్నం తిన్నా అంటే మస్తు కూర టేస్ట్ ఉందనమాట. అన్నం అయితే కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా కంట్రోల్ బియ్యం స్టార్ట్ చేసిన. నిన్న మొన్న సన్న బియ్యం వండినుంటి. ఇంకా కంట్రోల్ బియ్యమే స్టార్ట్ చేసేసిన అనమాట.
నా బిడ్డ అయితే నువ్వు కంట్రోల్ బియ్యమే వండు, సన్న బియ్యం వండకు, రోజు వండితే సన్న బియ్యం అని వండు, లేకపోతే కంట్రోల్ బియ్యమే వండు అని పెట్టింది. ఇంకా సన్న బియ్యం రోజు దియనీకి కాదు, అవి పాతకు కావాలి, కొత్త బియ్యం కదా అన్నం తక్కువ అవుతుంది, పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా నేనైతే ములక్కాయలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. నేను లేత లేతగా ఉన్నాయి, ఏమి దాని లోపల కండ లేదేమో, టేస్ట్ ఉంటాయో ఉండో, పసరు పసరు ఉంటాయేమో కాయలు అనుకున్నా. పిల్లల దగ్గర కొనుక్కొచ్చినామని చెప్పినా కదా, ఆ రోజు 10 రూపాయలకు కట్టించిండ్రు పిల్లలు, తిరిగి తిరిగి అమ్ముకుంటారు బుట్టల, ఏమంటారు బుట్టిలో పెట్టుకొని అమ్ముకుంటుండ్రు. దందకు పోయినప్పుడు నేను ఏంది బాబు అమ్ముతున్నారా అని అడిగితే ఇంకా మా ఆయన అయితే ఆటో దిగేసి 2 కట్టలు కొనుక్కుండి 20 రూపాయలు ఇచ్చి. ఇవి చాలా రోజులు అవుతుంది, ఎంత 28, 29 అట్లా ఉండొచ్చు, పెరిగిపోయింది ఆ రోజు పండుకొని లేసే వరకు పుస్తే. ఇంకా నల్ల పూసలు అనేటివి దారం నుంచి ఊడి పడిపోయినాయి అనమాట. ఇంకా ఆ రోజు నుంచి అసలు ఎక్కించుకోవట్లేను. దారం తెచ్చుకుందామని ఒక రోజు పోతే నాకు మా ఆయనకు చిన్న గొడవ, దారం కూడా తెచ్చుకోలేను. పక్కలో ఒక చెల్లెలు ఉంటుంది అనమాట, ఆమె దారం తెచ్చి అక్క నేను పూసలు గుచ్చిస్తే నువ్వు దందకు పోతావు కదా, నీకు టైం తీరదు అని చెప్తే సరేలే కుచ్చియమ్మా అని ఇచ్చిన. పూసలన్నీ గుచ్చిచ్చింది. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు పుస్తే గుచ్చేసుకొని వేసేసుకుందాం అనుకున్నా. కానీ ఏమైందంటే ఆ రోజు పని తీరక, ఆ రోజు దందకు కూడా పోయొచ్చిన కదా, ఓపిక లేక వేసుకోలేను. ఇంకా చీకట్లో ఏం వేసేసుకుంటాలే ఉండని, మళ్ళీ పండుగ ఉంది, పండుగ రోజులు మంచిగా ఉండవు కదా, కీడు పండుగ అంటారు కదా ఇది, అందుకని తర్వాత వేసేసుకుందాం పండుగ అయినాక అనేసి పెట్టేసుకున్నాం. ఇంకా ఇవాళ ఇంట్లో ఏం పని లేదు కదా, వచ్చేసరికి మన పప్పేమో ఉంది, ఇంట్లో పని అంతా చేసి పెట్టేసింది. ఇంకా రాగానే వండుకొని తినేసి ఇంకా ఈ పుస్తే ఎక్కించుకుంటున్నాను అనమాట. ఇంకా పూసలన్నీ లైన్గా పెట్టేసుకొని కరెక్ట్ లెవెల్గా ఇంకా ఎక్కించేసుకొని వేసేసుకున్నా. ఇవాళ నాకైతే మంచిగా అనిపించింది వేసుకోగానే. దీనికి బలం ఈరోజు వచ్చింది అన్నది వాళ్ళ మా నల్ల పూసలు ఎక్కించిన చెల్లె పక్కకు చీరలు తెచ్చుకుందంట, పోయి చూపినీకి వచ్చింది. చెప్పిన ఇవాళ ఎక్కించుకున్నా అంటే, అక్క ఈరోజు బలం వచ్చింది దీనికి అని చెప్పింది. దేనికైనా బలం రావాలండి, ఇల్లు కట్టుకోనికైనా, పెళ్లి చేసుకోవడానికైనా, ఈ పుస్తకైనా సరే. అవును, ఇంకా దేనికి బలం రావాలి నాకైతే తెలియదు, కానీ ఇల్లు కట్టుకోనికే పెళ్లి చేయనికే మాత్రం బలం కంపల్సరీ కావాలి అని అంటారు కదా. దమ్ము వచ్చేస్తుందండి మాట్లాడుతుంటే. బక్కగా కావాలని ట్రై చేస్తేనేమో తినేదే 2 పూటలు, ఇంకేడికైనా బక్కగా అవుతూ చెప్పండి. పొద్దున్నే కొంచెం తినిపోదామంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. కొంచెం అన్నం తినిపోదామంటే పొద్దున్నే అన్నం పోదు కడుపులకి. ఏం చేయను చెప్పండి, నా బాధ ఎవరికి చెప్పుకోను, మీకు తప్ప. అంతేనా? అవునండి, ఎవరు లేని అనాథనైపోయినా నేను, అందరు దూరం అయిపోయినరు. మీరన్నా నాకు కామెంట్ చేస్తుంటే మీరు నాకు నిజం చెప్తున్నా, మీరు అందరు నన్ను పలకరించినట్టే అనిపిస్తుంది, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కామెంట్ చేస్తే. ఎందుకంటే నా వాళ్ళు నన్ను పలకరించేటోళ్ళు ఉన్నారు కదా అనిపిస్తుంది. ఇంకా పుస్తకం అయితే ఎక్కించేసుకొని మెడలో అయితే వేసేసుకున్నాను అనమాట. నేను రోజు 20 రూపాయలు జమ చేసుకుంటున్నా అని చెప్పినా కదా మెట్టలు చేయించుకోనికే. అయితే ఇప్పుడు పండుగకి ఇంటికాడ ఉన్న 5 రోజులు అయితే వేయలేను అనమాట. ఇవాళ పోయినా కాబట్టి ఎన్ని రోజులు, 3 రోజుల పైసలు వేసేసిన. ఇది నిన్నటి వీడియో కదా, మళ్ళీ ఇవాళ కూడా దందకు పోయినా, ఇవాళ ఎడిటింగ్ చేసుకునే రోజు, ఇవాళ కూడా పోయినా, ఇవాళ పైసలు వేసిన, ఇంకా 2 రోజుల పైసలు వేయాలి కాబట్టి 10 రూపాయలు ఇవాళ నుంచి 4 రోజులు వేస్తే 2 రోజుల పైసలు అయిపోతాయి. ఎందుకంటే ఇవాళ 30 రూపాయలు వేసిన అనమాట. అవును, కానీ ఒక లైక్ చేయండి అబ్బా.